Hello everyone. ఈ రోజు SSC CGL 2023 Tier 1 19th July Shift 3 General Awareness questions చూద్దాము. What is the percentage composition of the element H2SO4? H2SO3. So H2SO3 లో పర్సెంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ అంటే హైడ్రోజన్ ఎంత పర్సెంట్ ఉంది, సల్ఫర్ ఎంత పర్సెంట్ ఉంది, ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉంది అని మనం చెప్పమంటున్నారు. మనకి ఏమైనా తెలుసు అటువంటి తెలియదు కదా, కానీ ఎట్ట తెలుసుకోవాలో చెప్పనా. ఇప్పుడు H2SO3 లో హైడ్రోజన్ 2 ఉన్నాయి, సల్ఫర్ ఒకటే ఉంది, ఆక్సిజన్ 3 ఉన్నాయి. అంటే ఎక్కువ పర్సెంట్ ఇది ఆక్యుపై చేస్తుందా, దాని తర్వాత హైడ్రోజన్ ఆక్యుపై చేస్తుందా? ఆ హైడ్రోజన్ పక్క నుంచి అది లైట్ వెయిట్. ఓకే, అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆక్సిజన్ ఆక్యుపై చేస్తుంది. ఆక్సిజన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న ఆప్షన్ ఇంత చూసి పెట్టేయండి. ఇక్కడ ఆక్సిజన్ కి 39 ఉంది, సల్ఫర్ 58 ఉంది, కానీ ఆక్సిజన్ కి ఎక్కువ కావాలి కదా, సో ఇది అవ్వదు. ఇక్కడ ఆక్సిజన్ కి 51 ఉంది, సల్ఫర్ కి 16, హైడ్రోజన్ కి 33. హైడ్రోజన్ కి సల్ఫర్ కన్నా ఎక్కువ ఉండదమ్మా, లైటెస్ట్ అది. ఇక్కడ కూడా హైడ్రోజన్ కి సల్ఫర్ కన్నా ఎక్కువ ఉండదు. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఆక్సిజన్ కి ఎక్కువ ఉంది అన్నిటికన్నా, హైడ్రోజన్ కన్నా సల్ఫర్ కి ఎక్కువ ఉంది. అలా చూసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సీక్వెన్స్ ఆఫ్ లేక్స్ అకార్డింగ్ టు డెప్త్. ఇదిగో మనకి ఐడియా లేదు. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్ ప్రకారం బైకాల్ లేక్ ఎక్కువ డెప్త్ ఉంటుంది. తర్వాత తన్గన్నికా, కాస్పియన్ సీ, ఓష్కాట్. సరే, బైకాల్ లేక్ మనకి సైబీరియాలో ఉందమ్మా. అండ్ టంగన్నికా ఈస్ట్ ఆఫ్రికాలో ఉంది. కాస్పియన్ సీ యూరప్ లో ఉంది. అండ్ లాస్ట్ వాస్టాక్ అంటార్క్టికాలో ఉందంట. ఇండియాలో ఉన్నవే సరిగ్గా తెలియవు మనకి. నెక్స్ట్ క్వశ్చన్. Justice N.V. Ramana was appointed as the 48th Chief Justice of India. So Ramana our position 18 కదా, సో 48 గుర్తుంచుకోండి, 18 48. ఓకే, సో ఇతను ఎన్వి రమణ మన ఏపీలో కృష్ణా డిస్ట్రిక్ట్. సో జస్టిస్ ఎన్వి రమణ 48th Chief Justice of India. In a plant, dash is present in the middle lamella, primary cell and secondary walls, and accumulates in its initial stages of development during cell expansion. So అది ఏంటి అంటే పెక్టిన్. సో పెక్టిన్ అనేది ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఓకే, సో ఇది మెయిన్ గా మనకి సెల్ వాల్స్ అంటే ప్లాంట్స్ కానీ లేకపోతే కొన్ని ఫ్రూట్ సెల్ వాల్స్ లో కూడా ఇది ఉండటం జరుగుతుంది. ఓకే, ఇది ఒక రకమైన సాల్యుబుల్ ఫైబర్ అన్నమాట. సో ఆ యొక్క ఫ్రూట్స్ కానీ ఆ యొక్క వెజిటేబుల్స్ కానీ ఒక షేప్ ఇవ్వడానికి, ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి, లేకపోతే ఒక టెక్స్చర్ ఇవ్వటానికి ఇది సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది పెక్టిన్ అనేది. ఓకే, సో ఈ పెక్టిన్ మనకి కావాల్సిన లేకపోతే జామ్స్ లో కానీ జెల్లీస్ లో కానీ అదర్ ఫ్రూట్ ప్రిజర్వేటివ్స్ లో ఒక జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఇవ్వటానికి ఈ పెక్టిన్ అనేది రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే, దీన్ని ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. దేనితో ఇప్పుడు చెప్పా కదా, జెల్లింగ్ ఏజెంట్ గా. ఓకే, నెక్స్ట్
Which of the following was established on the recommendation of the Hilton Young Commission? Hilton Young Commission recommendation ద్వారా ఎస్టాబ్లిష్ అయినది ఏంటి అంటే ఆర్బిఐ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1955 లో ఎస్టాబ్లిష్ అయింది. ఏ కమిషన్? హిల్టన్ కమిషన్. ఆర్బిఐ R18H8 ఓకే. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 1955 లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇది 1935 సారీ. ఆర్బిఐ 1935, ఎస్బిఐ 1955. ఓకే. ఈ హిల్టన్ కమిషన్ ఏంటి అంటే మన కరెన్సీ అండ్ ఫైనాన్స్ కి రిలేటెడ్ అయిన కమిషన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ Olympic Games are held every 4th year. Every 4 years కి ఒలింపిక్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ Zorawar Singh Jadhav was awarded the Padma Shri 2019 for his contribution to which of the following dance forms? So Jadhav Gujarati folk dance form Bawai. సో బావై గురించి మనం పాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఏమని? బావై అని ఇంకా 3 ఒడిస్సా డాన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ ఒడిస్సా అని అడిగారు కదా. అప్పుడు మనం అందులో బావై చెప్పుకొని బావై గుజరాతీ ఫోక్ డాన్స్ అని చెప్పుకున్నాము. ఓకే. నెక్స్ట్ Hindu Swaraj or Indian Home Rule? Indian Home Rule, Mahatma Gandhi. Okay. So Hindu Swaraj or Indian Home Rule ఎవరు రాశారంటే మహాత్మా గాంధీ రాశారు. సో ఈ బుక్ లో గాంధీజీ ఏం డిక్లేర్ చేశారంటే బ్రిటిష్ రూల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో, అది ఇండియన్స్ యొక్క కోఆపరేషన్ వల్లనే ఎస్టాబ్లిష్ అయింది. అలానే అది సర్వైవ్ అవటానికి కూడా ఇండియన్స్ యొక్క కోఆపరేషన్ కారణమని డిక్లేర్ చేశారు గాంధీజీ ఈ బుక్ ద్వారా. నెక్స్ట్ who among the following won the Padma Award for the year 2023 for his efforts on SNT based innovative ways of creating Naga folk music? సో SNT based innovative మనకి జీకే గురించి పెద్ద తెలియదమ్మా. సో ఏదో కొంచెం తెలుసుకొని చెప్తాను ట్రై చేస్తున్నాను. ఓకే. సో ఈ మావో సుబాంగ్ 57 years ఓల్డ్ మ్యూజిషియన్ అనమాట. అతను నాగాలాండ్ కి చెందిన వాళ్ళు. ఓకే. సో ఇతనికి నేషనల్ అవార్డ్ అనేది రావడం జరిగింది గ్యాస్ రూట్ ఇన్నోవేషన్ కి. అలానే పద్మ అవార్డ్ రావడం జరిగింది ఎస్ఎంటి బేస్డ్ ఇన్నోవేటివ్ వేస్ కి. ఏ ఫోక్ మ్యూజిక్ కి? నాగా ఫోక్ మ్యూజిక్ కి. సో నాగా ఎన్ మావోలో ఎం ముందు పక్కనే ఉండాలి. ఎట్లా కొట్ట గుర్తుంచుకోండి. The total number of medals won by India in Paralympic 2020 was. సో టోటల్ గా మనకి 19 మెడల్స్ వచ్చాయి పారాలింపిక్ 2020 లో. ఆ 19 లో 5 gold, 8 silver, 6 bronze. Next, Amartya in the Saptam theory of Kautilya denotes which are the following. So Kautilya time lo Amartya ani minister and officials ni Amartya antam anamata. So cultures ni represent చేయడానికి వేరియన్స్ టర్మ్స్ యూజ్ చేయడం జరిగింది అప్పటి కాలంలో. సో అమర్త్య అనేది ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ లో యూజ్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఇండియన్స్ అండ్ నేపాలీస్. ఓకే. సో ఏన్షియంట్ ఇండియాలో అమర్త్య అంటే ఎవరు అంటే ఒక ప్రామినెంట్ మినిస్టర్ గాని లేకపోతే ఒక రూలర్ గాని కింగ్ గాని అడ్వైజర్ గాని మనము అమర్త్య అంటాం అన్నమాట. సో వాళ్ళకి మంచి సిగ్నిఫికెంట్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి
ఇవ్వటం జరిగేవి. ఓకే, సో అమర్త్య, మినిస్టర్ అండ్ అఫీషియల్స్. Which 5-year plan, industries and industrial base. So industries second 5-year plan, first 5-year plan లో మనకి అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్, in which city of Assam is a tea festival is celebrated every year. సో అస్సాంలో జోరక్ అనే సిటీలో టీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరము. సో ఎందుకు అక్కడ చేస్తారు అంటే అది టీ ఇండస్ట్రీకి దాని నుంచి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ కి, అలానే మొత్తం ఇండియాలో దాని నుంచి ఉన్న కాంట్రిబ్యూషన్ కి జోహత్ అనేది పేరు అనమాట. ఓకే, సో ఈ ఫెస్టివల్ అనేది మంచి కల్చరల్ గా అండ్ అలానే మన హిస్టారికల్ కి కనెక్ట్ అయ్యేటట్టు అండ్ టీ కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్ కి కనెక్ట్ అయ్యేటట్టు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అండ్ ఆ రీజన్ కి మాత్రం ఇది సిగ్నిఫికెంట్ గా చెప్పుకోవచ్చు. సో అస్సాం టీ ఫెస్టివల్, జోర్హత్. ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. incorrectly matched, బ్రయోఫైటా. సో బ్రయోఫైటా అనేది మాసెస్ ని బ్రయోఫైటా అంటాము. సో ఆ మాసెస్ యొక్క సైంటిఫిక్ నేమే బ్రయోఫైటా. అండ్ రోజ్, సో మామూలుగా యాంజియోస్పర్మ్స్ అని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కదా, సో రోజ్ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్. టెరిడోఫైటా, టెరిడోఫైటా మనకి ఇవి వస్తాయి, హార్స్ టైల్స్, ఫర్న్స్ వస్తాయి. ఓకే, సో సైకస్ అనేది ఇన్కరెక్ట్ పేరు అనమాట. సో సైకస్ మనకి జిమ్నోస్పర్మ్స్ లో వస్తే టెరిడోఫైట్ లో కాదు. దిస్ కమ్స్ అండర్ జిమ్నోస్. సో జిమ్నోస్, పైనస్ కరెక్ట్. సో సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్, జిమ్నో అంటే సీడ్ ప్రొడ్యూసింగ్, యాంజియో అంటే ఫ్లవర్ ప్రొడ్యూసింగ్. నెక్స్ట్, in India can be considered to be a country with demographic dividend due to high population between 15 to 64 years. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఎకనామిక్ గ్రోత్ అనేది పొటెన్షియల్ గా ఉంది అండ్ అలానే పాపులేషన్ ఏజ్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. నెక్స్ట్, the famous musician Fayaz Khan. Fayaz Khan ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కి అసోసియేట్ అయి ఉన్నారు? తబలా. ఫయాజ్ ఖాన్ తబలా. ఇతని ఫుల్ నేమ్ ఉస్తాద్ అని వచ్చుంటే మనకి గుర్తుండేది, ఎందుకంటే ఉస్తాద్ తాడు తబలా అని మనం చెప్పుకొని ఉన్నాము. సో విన్నట్టున్నారు, క్వశ్చన్ మార్క్ చేశారు. సో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ తన పేరు. ఇప్పుడు పేరు ఫుల్ నేమ్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఫయాజ్ అని ఇచ్చినా కానీ ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ ఫుల్ నేమ్ గుర్తుంచుకోండి. ఓకే, అప్పుడు మనకి ఒక క్లూ అనేది గుర్తుండిపోతుంది పేరు గుర్తుండడం వల్ల. సో ఉస్తాద్ తబలా. నెక్స్ట్, రాజ్గర్ ఘరానా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్. సో ఘరానాస్ కూడా ఇంపార్టెంట్ అమ్మా, కానీ ఘరానాస్ నాకు అంత నాలెడ్జ్ లేదు. సో రాజ్గర్ ఘరానా మనకి కథక్ కి సంబంధించిన డాన్స్ ఫార్మ్. సో దాని గురించి ఏం చెప్పేది, ఉన్న 8 ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ లో కథక్ కూడా వన్ ఆఫ్ దెమ్ అనమాట. ఓకే, సో స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అండ్ చాలా సొఫిస్టికేటెడ్ డాన్స్ ఫార్మ్స్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, హూస్ లా స్టేట్స్ దట్ టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ at any point in the subsurface is the sum of kinetic potential and fluid pressure energy and is equal to constant value. So ఎవరు చెప్పారు? డానియల్ బెర్నోలీ. సో డానియల్ బెర్నోలీ ఒక మ్యాథమెటిషియన్ అండ్ అలానే ఫిజిసిస్ట్ కూడా, ఎక్కడ స్విట్జర్లాండ్ కి సంబంధించిన అతను అనమాట. ఓకే, సో ఇతనే మీకు తెలిసి ఉంటుంది, బెర్నోలీస్ ప్రిన్సిపల్ అని ఉంటారు కదా. సో ఇతను ఆ బెర్నోలీస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఆ ఫ్లూయిడ్స్ లో యొక్క బిహేవియర్ ని చెప్తుంది. అదే మనకు కూడా అడిగింది
So Daniel Bernoulli. What is the name of the flagship program that was launched in 2005 to address the lack of infrastructure in urban India? So urban India infrastructure గురించి టార్గెట్ చేసిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటి? జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రినివల్ మిషన్. సో ఇక్కడ కూడా ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అర్బన్ ఇండియా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇవ్వాలి, అంటే ఆ అర్బనైజేషన్ రెన్యూవల్ చేస్తున్నారు, రెనోవేట్ చేస్తున్నారు. సో మనకు ఆన్సర్ తెలియకపోయినా అర్బన్ రెన్యువల్ మిషన్ ఒకటే ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1949 26 నవంబర్. జనవరి 1950 అడాప్ట్ చేసుకున్నారు కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫోర్స్ లోకి తెచ్చారు ఆ రోజున. దానికి ముందే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు అంటే 26 నవంబర్ 1949. డిఫరెన్స్ ని గమనించగలరు. మొలాసెస్ బేసిన్. మొలాసెస్ బేసిన్ మిజోరాం. సో మొలాసెస్ బేసిన్ మిజోరాం లో ఉంటుంది అంట. ఓకే, అదొక సెడిమెంటరీ డిపాజిట్స్ వల్ల ఫామ్ అవుతుంది. సో మొలా మిజో ఎట్టొకట. ఓకే, తోచిన విధంగా తోచిన రీతిగా గుర్తుంచుకోండి. Molasses Basin, Mizoram. Abdur Razak, an enemy of Persia, came to Vijayanagara during the reign of whose rule? So Devaraya II, Krishnadevaraya II అయినప్పుడు అబ్దుల్ రజాక్ పర్షియా నుంచి విజయనగరానికి రావటం జరిగింది. ఎప్పుడు? అరౌండ్ 15th century. ఓకే, నెక్స్ట్. As per Article 172(2), branch of a state shall not be subject to dissolution. Legislative Council of a state shall not be subject to dissolution. So Article 172(2) of the Constitution ఏం చెప్తుంది అంటే, ఒక ఆఫీస్ లో ఉండే మెంబర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు అసెంబ్లీ డిజాల్వ్ అవ్వక ముందు ఇతను ఆ ఆఫీస్ ని హోల్డ్ చేయడం కంటిన్యూ చేయాలి. ఎప్పటిదాకా అంటే ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది అసెంబ్లీ తర్వాత వరకు. ఓకేనా, నెక్స్ట్. నేను పొడిగా చెప్పాను, నాకు అంత క్లారిటీ లేదు. సో ఆర్టికల్ 172(2), Legislative Council, state shall not be subject to dissolution. Justice Indu Malhotra penned a dissenting opinion in which of the following landmark judgments? Entry of women to Sabarimala. Okay, so ఇప్పుడు ఏమైంది అంటే సుప్రీం కోర్టు 28 సెప్టెంబర్ 2018 లో ఉమెన్ ని అయ్యప్ప స్వామి టెంపుల్ కి అలో చేశారు కేరళలో ఉన్న శబరిమలకి. ఓకే, అయితే తర్వాత మళ్ళీ ఆ ఉమెన్ ఎంట్రీని బ్యాన్ చేస్తూ కేరళ శబరిమల టెంపుల్ జెండర్ డిస్క్రిమినేషన్ చూపిస్తుంది అని, అండ్ అలానే హిందూ ఉమెన్ యొక్క రైట్స్ ని వైలేట్ చేస్తుంది అని చెప్పారనమాట. ఓకే, సో దానికి రిలేటెడ్ గా జస్టిస్ ఇందు మల్హోత్రా పెన్నెడ్ ఏ డిసెంటింగ్ ఒపీనియన్ ఇన్ ద ఎంట్రీ ఆఫ్ ఉమెన్ టు శబరిమల. Mahatma Gandhi returned to India from South Africa in January 1915. January 1915 మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి రావటం జరిగింది. సో సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ ఏం చేశారు, అక్కడ కూడా కొన్ని ఏమంటారు పీస్ బ్యాటిల్స్ అనేవి చేయడం జరిగింది. ఓకే, యాజిటేషన్స్ ని జరిపాడు అండ్ సత్యాగ్రహాన్ని కూడా చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకుందామండి. ఎస్, యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ H2SO3, హైడ్రోజన్ తక్కువ, నెక్స్ట్ సల్ఫర్, నెక్స్ట్ ఆక్సిజన్. నెక్స్ట్ లేక్స్ యొక్క డెప్త్. బైకాల్ లేక్ గ్రేటర్ దెన్
Tanganyika greater than, Caspian Sea greater than, postdoc. Justice N.V. Ramana, 48th Chief Justice of India. In a plant, pectin is present in middle of lamella, primary cell and secondary half, accumulates in its initial stages of development during cell expansion. Hilton and Commission, RBI. Olympic Games are held every 4th year. Joravar Singh Jadhav was awarded Padma Shri contribution to Gujarati folk dance, Bawai. Hindu Swaraj Indian Home Bill, Mahatma Gandhi. Padma Award for efforts on SMT-based innovative ways, Mao Zedong of Nagaland. Indian Paralympic 2020 medals 19, 5 gold, 8 silver, 6 bronze. Amatya ante minister and officials. Second 5-year plan related to industries and industrial bases. Assam Tea Festival, Jorat. Pteridophyta సంబంధించింది కాదు సిఎస్ జిమ్నోస్పర్మ్స్ కి సంబంధించింది. India can be demographic because it is divided due to high population between 15 to 64 years. Ustad Fayaz Khan, tabla. Rajgarh Gharana, Kathak. So flowing fluid ki principal ఎవరు Bernoni Daniel. Lack of infrastructure in urban India. A program, Jawaharlal Nehru National Urban Renewal Mission. Constitution was enacted on 26th November 1949. Molasses Basin, Mizoram. Abdur Razak, Devaraya II. As per Article 172(2), Legislative Council of State shall not be subjected to dissolution. Justice Indu Malhotra, pen related to entry of women to Sabarmala. Mahatma Gandhi returned to India from South Africa in 1915 January. So, session నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.